బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 గ్యారంటీలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచారు. ఇక ఫిబ్రవరి మొదటి వారంలో మరో 2 గ్యారంటీలను అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. 500 రూపాయలకు వంట గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటును అమలు చేయనున్నట్లు సమాచారం. ఈ 2 గ్యారంటీలను అమలు చేసేందుకు సన్నద్ధం కావాలని సీఎం రేవంత్ ఇప్పటికే ఆయా శాఖలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి గ్యారంటీల్లో ఒకటైన 500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతిలోని ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ను ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అయింది. ఇందుకు సంబంధించిన ప్రణాళికను సివిల్ సప్లై శాఖ, విద్యుత్ శాఖలు తయారు చేస్తున్నారు. ఇక లబ్ధిదారులను ఎలా ఎంపిక చేయాలి, ఎవరెవరికి సబ్సిడీ గ్యాస్ అందించాలి అనే దానిపై సివిల్ సప్లై శాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. మరో 2 రోజుల్లో 500కే గ్యాస్ సిలిండర్ హామీ అమలుపై ప్రభుత్వానికి ఓ నివేదిక ఇవ్వనున్నారు అధికారులు. ప్రజలకు హామీ ఇచ్చినట్లే 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా ఫిబ్రవరి నెలలో గ్యాస్ ఉచిత పవర్ను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో గృహజ్యోతి గ్యారంటీ సంపూర్ణంగా పూర్తి కానుండగా మహాలక్ష్మి గ్యారంటీలో 2 అంశాలు క్లియర్ అవుతాయి. మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల అంశాన్ని అమలు చేస్తే ఆ గ్యారంటీ కూడా పూర్తిగా అమల్లోకి వస్తుంది. ఫిబ్రవరిలో అమలు చేయబోతున్న ఈ 2 హామీల తర్వాత లిస్టులో ప్రతి నెల 2500 ఆర్థిక సాయమే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. మరో 50 రోజులు పూర్తయ్యేలోపు మిగతా గ్యారంటీలన్నీ అమలవుతాయని కాంగ్రెస్ లీడర్లు స్పష్టం చేస్తున్నారు.